అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకొని, దేవుడు సిలువలో మాట్లాడినటువంటి విలువైనటువంటి మాటలు మనం ధ్యానం చేస్తుండగా ప్రతి వారి జీవితాలు, ప్రతి వారి హృదయాలు ఆ వాక్యాలను విని అనుసరించి వాటి ప్రకారం నడిచేవారుగా దేవుడు మనల్ని మార్చినట్లుగా అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. ఈ మంచి దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా, నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నా. కల్వారి సిలువలో మీరు మాట్లాడిన నీ మాటల కొరకు నీకు వందనాలు ప్రభువా. 3 మాటలను గురించి ధ్యానం చేసి 3 మాటలు విని ఉన్నారు. 4వ మాట మేము వింటూ ఉండగా మీరే మాకు బోధించి ఈ వాక్యాలను మాకు బయలుపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామంలో ప్రతి వరకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. విశ్వాసులు ఎప్పుడురా ఎక్కువసేపు చర్చిలో కూర్చుంటారంటే, సంవత్సరంలో ఒకే దినం మాత్రమే ఎక్కువ గంటలు సంఘంలో కూర్చుంటారంట. అది ఏ దినం అంటే గుడ్ ఫ్రైడే దినం మాత్రమే ఎక్కువ గంటలు కూర్చునేటువంటి సమయం ఏదంటే గుడ్ ఫ్రైడేదా. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజు సిలువలో మాట్లాడినటువంటి మాటలను గురించి 7 మాటలు మాట్లాడతారు కాబట్టి ఎక్కువ సమయం అనేది అవుతుంది. కాబట్టి విశ్వాసులందరూ కూడా ఎక్కువసేపు సంఘంలో ఎప్పుడు కూర్చుంటారంటే అది గుడ్ ఫ్రైడే రోజుదా కూర్చుంటారంట. కొన్ని సంఘాల్లో చూసినప్పుడు 3 గంటల వరకు ఆరాధనలు జరుగుతూ ఉంటుంది. ఆదివారం అప్పుడు 1 గంట సేపు, 1.5 గంట సేపు, లేదంటే అరగంట సేపు, 2.5 గంట సేపు మాత్రమే విశ్వాసులు సంఘాల్లో కనబడుతూ ఉంటారు. అయితే గుడ్ ఫ్రైడే దినాల్లో మాత్రం సంఘంలో విశ్వాసులు ఎక్కువసేపు కూడా కూర్చుంటూ ఉంటారంట. ఆమేన్. నిజమేనా? నిజమే అంటారా? హల్లెలూయా. నిజమనే వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నాను కూడా మీరు కూర్చునే ఉంటారని దైవ సేవకులకు తెలుసు. కాబట్టి ఇది దేవుడి యొక్క దినము కాబట్టి దేవుడు సిలువలో పలికినటువంటి 7 మాటలను ముగించేంత వరకు ఈ ప్రార్థనని ఏం చేసేలేదు, మనం ముగించలేదు. కాబట్టి సమయం అవుతున్నది కాబట్టి నేను 4వ మాటలోని కూడా వెళ్తూ ఉన్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వాక్యాన్ని తీసిన వారు చదువుదాం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టివని అర్థము. హల్లెలూయా. ఇంతకు ముందే దేవుడు సిలువలో మాట్లాడినటువంటి 7 విలువైనటువంటి ఆ మాటల్లో కూడా మీరు 3 విలువైన మాటలను అందరూ కూడా విని ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు మేకుల చేత కొట్టబడి ఆ సిలువలో తన శరీరంలో నుండి రక్తాన్ని కారుస్తూ ఉన్నప్పుడు దేవుడు మన కొరకు కల్వారి సిలువలో 7 మాటలను మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో 7 పండుగలను మనము చూస్తూ ఉన్నాం. ఆ 7 పండుగలకు సాదృశ్యముగా దేవుడు 7 మాటలను సిలువలో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క 7 మాటల నుంచి 4వ మాటను మనము చూసినప్పుడు మధ్యాహ్న కాలమందు 3 గంటలకు దేవుడు సిలువలో కూడా 4వ మాటను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఏలీ లామా సబక్తాని, బిగ్గరగా కేక వేసును. దేవుడు బిగ్గరగా మాట్లాడుతూ ఉన్నాడు.
వేదనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని తండ్రితో కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును చెయ్యి విడవలేదు అక్కడ. అయితే యేసు చెబుతూ ఉన్నాడు, ప్రభువా నా దేవా నన్ను ఎందుకయ్యా నీవు చెయ్యి విడిచితివి, ఎందుకయ్యా ఈ జనుల మధ్యలో నన్ను విడిచావు అని దేవుడు వేదనతో కూడా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4వ మాటను చూసినప్పుడు ప్రియమైనటువంటి విశ్వాసులారా, యేసు ప్రభు ఆయన మరణించిన దినాల్లో నుంచి మనము ఈ మాటలను మనము చదువుతూ ఉన్నాం. అనేక సంఘాల్లో ఈ మాటలను కూడా ధ్యానము చేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క వాక్యాలను బోధిస్తూ ఉన్నారు. అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును అక్కడ చెయ్యి విడవలేదయ్యా. అయితే యేసు ఏం చెప్తూ ఉన్నాడు, నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఎక్కడ చెయ్యి విడిచాడు దేవుడు? అయితే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ జనుల మధ్యలో ఎందుకయ్యా నీవు విడిచావు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2 వ్యక్తులు కలిసి ఒక టౌన్కో వెళ్ళారనుకోండి. ఆ టౌన్కి వెళ్ళి ఒక వ్యక్తి చెప్తాడయ్యా నాకు పని ఉంది వెళ్తాను. అప్పుడు ఈ వ్యక్తి చెప్తాడు, నీవు అంత దూరం నుంచి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అంటా ఉంటారు చాలా మంది కదా. హల్లెలూయా. అక్కడి నుంచి వెళ్దాం రెండయ్యా అని తీసుకొని వచ్చావు, అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ స్థలంలో నీ వదిలేసి నన్ను ఒంటరిగా వెళ్ళిపోతున్నావయ్యా అంటూ ఉంటారు చాలా మంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అయితే తండ్రి అయిన దేవునితో కూడా కుమారుడైన యేసు చెబుతున్నటువంటి అద్భుతకరమైనటువంటి మాటను, విలువైన మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభువా ఎందుకు నన్ను చేయి విడిచావయ్యా అని ఆ మాటను మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే దావీదు చెబుతున్నాడు కీర్తనలు 22వ అధ్యాయం 1వ వాక్యంలో. నేను త్వరగా ముగిస్తాను. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు చెప్పడానికి ముందుగానే దావీదు ఈ మాటను చెబుతూ ఉన్నాడు. కీర్తనలు 22:1 మనం చూసినప్పుడు దావీదు చెబుతున్న మాట అదే మాటను చెబుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ఏ మాట అయితే మాట్లాడాడో 4వ మాటగా అదే మాటను దావీదు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. హల్లెలూయా. దావీదు చెబుతూ ఉన్నాడు యేసును చూసి, ప్రభు అయిన దేవుని చూసి చెబుతూ ఉన్నారు, ప్రభువా నీవేళ నన్ను విడనాడితివి, ప్రభువా నీవేళ నన్ను విడిచిపెడితివి ప్రభువా అని అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలను మనము గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును చెయ్యి విడిచిపెట్టలేదు, విడవలేదు. అయితే వేదనతో కూడా, ఆ బాధతో, ఆ కృంగిపోయినటువంటి పరిస్థితితో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సిలువలో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మన దైవము, నీవు నేను ఆరాధన చేస్తున్న దైవము, ఆయన మనల్ని విడువని దైవము, ఆయన ఎడబాయిని దైవముగా ఉన్నాడు. అందుకే పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరిల్లినను కూడా నా కృప నిన్ను ఏం చేయదు, విడిచిపోదు. ఏది? పర్వతాలు ఒకవేళ తొలగిపోవచ్చు, మెట్టలు ఒకవేళ దద్దరిల్లిపోవచ్చు, అయితే దేవుని కృప మాత్రము ఏం చేయదంట, విడిచిపోదని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు వేదనతో కూడా ఆ మాటను నొక్కి చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడేలో దినములో 7 మాటలను మీరు వింటూ ఉన్నప్పుడు మీరు అనేకమైనటువంటి సత్యాలను మీరు విని ఉండగా, ఒకవేళ చాలా మంది చెప్తూ ఉంటారు, శ్రమలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కృంగిపోయిన స్థితిలో వచ్చినప్పుడు, అయ్యో దేవుడు మమ్మల్ని ఏం చేసేసాడు, ఏం చేసేసాడు, చేయి విడిచేశాడయ్యా. వ్యాధులు వచ్చినప్పుడు, కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు, కొన్ని పోరాటాలు వచ్చినప్పుడు,
మన యొక్క జీవితాల్లో విరక్తి కలిగి మన జీవితం ఏంటని పరిస్థితుల్లో జీవించినప్పుడు చాలా మంది మాటలు చెబుతూ ఉంటారు. అయ్యో దేవుడు నన్ను విడిచేశాడయ్యా, ఇన్ని సంవత్సరాలు నేను దేవుని ఆరాధన చేశాను, ఇన్ని సంవత్సరాలు నేను దేవుని మందిరానికి వెళ్ళాను, ఇన్ని సంవత్సరాలు దేవుని బిడ్డగా మార్చబడ్డాను, అయితే దేవుడు చివరిలో నేను ఏం చేసేసాడు, చేయి విడిచేశాడు. చాలా మంది అంటూ ఉంటారు ఇలాగూ. అయితే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా దేవుడు చేయి విడవడు, ఆయన ఎడబాయడు, నీతో కూడా దేవుడు ఉండే దైవముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడు వేదనతో కూడా ఆయన కళ్ళతో చెంది ఆ మాటను మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 8వ వాక్యమును 9వ వాక్యమును చదువుదా. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను విడిపించును, నడిపించును. చాలండి, చాలు. ఇక్కడ చూసినప్పుడు దావీదు కారకుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను ఆకాశంలోకి ఎక్కిపోయిన నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళంలో పండుకొని నువ్వు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకొనును, నీ కుడి చెయ్యి ఏం చేస్తుందంట, పట్టుకొనును. నువ్వు ఎక్కడికి పోయినా దేవుడు అక్కడ ఉంటాడు. దావీదు చెప్తున్నాడు, అయ్యా నేను ఆకాశము పోయినా నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళమునకు పోయినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి పోయినా నువ్వు అక్కడ ఉన్నావు. మనము ఎక్కడికి ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుడు మనల్ని చేయి విడవడు. ప్రతి స్థలాల్లో దేవుడు నివాసములు చేసేవాడుగా ఉన్నాడు, ప్రతి స్థలాల్లో దేవుడు సంచరించేవాడుగా ఉన్నాడు. ప్రతి స్థలములో ఉండే దైవము, ప్రతి స్థలములో నివాసములు చేసే దైవము నేను ఎలాగో దేవుడు చేయి విడవగలుగుతాడు, విడవలేడు. హల్లెలూయా. నీవు పడిపోయిన పరిస్థితిలో నీ చేతిని పట్టుకొని దేవుడు లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. ఒక్క రోజైనా ఒక క్షణమైనా దేవుడు నన్ను విడిచేస్తాడని అనుకోవద్దు, తలంచొద్దు. ఎల్లప్పుడూ కూడా దేవుడు నీతో ఉండి నిన్ను బలపరిచే దైవముగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువా నేను ఎందుకయ్యా చేయి విడిచేశావని ఎప్పుడు కూడా దేవుని అడగద్దు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చేయి విడవకుండా, దేవుడు చేయి విడవకుండా ఉన్నాడు కాబట్టి ఈ దినం అంతవరకు అందరూ కూడా జీవముతో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుని నీవు పాతాళంలో నువ్వు ఏం చేయవు, పరిశుద్ధుని కుళ్ళు పడ్డ నీవు అని దేవుని వాక్యాలు రాయబడుతూ ఉన్నది. నీ పరిశుద్ధుని నీవు చేయి విడవని దేవుని మాటలు రాయబడుతూ ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు గాని మనల్ని చేయి విడిచి ఉంటే ఈనాటి దినములో ఎక్కడో మనము కూర్చుని ఉండేవారము కాదు, దేవుని మాటలు మనం విని ఉండేవారము కాదు, ఈనాటి దినములో సజీవులుగా ఉండేవారము కాదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు గాని మనల్ని విడిచి ఉంటే ఎప్పుడో మనము చెలిపోయి ఉండేవారము, ఎప్పుడో మనము మట్టికి మట్టి అయిపోయి ఉండేవారము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన చేయి విడవని దైవముగా ఉన్నాడు. అయితే దేవుడు 4వ మాటగా ఆ కల్వారి శిలువలో నా దేవా ప్రభువా నీవు నన్ను ఎందుకు చేయి విడిచావని వేదనతో కూడా ఆ మాటను పలికినట్లుగా మనం చూస్తున్నా. అయితే ప్రభువైన యేసును తండ్రి అయిన దేవుడు అక్కడ చేయి విడవకుండా ఉన్నాడని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే మనము కీర్తనల గ్రంథము 77వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభువు నిత్యము విడనాడునా, ఆయనకి ఎన్నను కటాక్షింపడా. చాలండి. హల్లెలూయా. అక్కడ మనకు ఒక అద్భుతకరమైన మాట కనబడుతూ ఉన్నది. ప్రభువు నిత్యము విడనాడునా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏం చేస్తాడంట, నిత్యము విడనాడునా అనబడినటువంటి ఒక మాట మనకు అక్కడ కనబడుతుంది.
ఇప్పుడు చెప్పాలి మీరు, ప్రభు మనల్ని నిత్యం విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ నిత్యము కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడని అక్కడ మనం ఒక మాటను మనము గమనిస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అదే విలాప వాక్యాల్లో మనము చదివినప్పుడు, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 31వ వాక్యములో చదువుదాం, నేను ముగిస్తాను. విలాప వాక్యాలు. ప్రభు ఏం చేస్తాడంట? సర్వకాలము విడనాడడు. సర్వకాలం అంటే ఎప్పుడండి? ఎల్లప్పుడూ. మనము జీవముతో ఉన్నంత వరకు, మనము ప్రాణముతో ఉన్నంత వరకు, దేవుడు రాకడా ఆయన వచ్చేంత వరకు ప్రభు ఏం చేయడంట? విడనాడడు, విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వకాలము నిత్యము కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడని ఆ విలాప వాక్యాల్లో మనము చూస్తూ ఉన్నాం. విలాప వాక్యాలు అంటే విలపించే వాక్యాలు, దుఃఖముతో కన్నీరుతో కూడా రాయబడినటువంటి వాక్యాలు విలాప వాక్యాలు. ఆ విలాప వాక్యాలు చూసినప్పుడు ప్రభు సర్వకాలము విడనాడడు, హల్లెలూయా, విడిచిపెట్టడు అని మనము చూస్తూ ఉన్నాం. ఎల్లప్పుడు సర్వకాలము దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా, సర్వకాలము దేవుడు మనకు తోడుండే దేవుడు, మన చేయి పట్టి దేవుడు మనల్ని నడిపించే దైవముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలను అనేక సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి సంఘాల్లో దైవ సేవకులు బోధిస్తూ ఉన్నారు. అయితే దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు. అయితే ప్రజలు ఏం చేస్తున్నారు? ఈరోజు దేవుడిని విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధన విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందిరాలను విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మాత్రం మనల్ని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. ఎప్పుడు విడిచిపెట్టలేదంట? సర్వకాలము దేవుడు మనల్ని విడవడు అని చూస్తున్నా. అయితే దేవుని చేత చేయబడినటువంటి మానవుడు, దేవుని శ్వాసను పొందుకున్న మానవుడు, దేవుని యొక్క ఊపిరి పొందుకున్న మానవుడు ఈరోజు అనేక రోజులు, అనేక సంవత్సరాలు ఈరోజు దేవుని విడిచి ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. దేవుని మరిచి ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధానాన్ని మరిచి ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. శ్వాస ఇచ్చిన, ప్రాణం ఇచ్చినటువంటి దేవుని మరచి జీవిస్తూ ఉన్నారు ఈరోజు ఎంతో మంది. అయితే నీవు విడిచినను కూడా దేవుడు నిన్ను విడవని దైవముగా ఉన్నాడు. నీవు దేవుని మరచనను కూడా దేవుడు నిన్ను మరవని దైవముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో సిలువలో పలికినటువంటి 7 మాటలను మనము ధ్యానం చేస్తున్నప్పుడు, ఒకసారి 4వ మాటను మనము వింటూ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించుదాం. అనేక సార్లు మనం దేవుని విడిచి జీవించాం. అనేక సార్లు దేవుని సన్నిధానాన్ని విడిచి జీవించాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు విన్నామయ్యా, అనేక రోజుల నుంచి వింటూనే ఉన్నాం. అయితే వాక్యమును వింటూ మనం ఏమి తెలుసుకొని ఈ వాక్యానుసారముగా మనము జీవిస్తూ ఉన్నామా? వాక్యానుసారము మనం బ్రతుకుతూ ఉన్నామా? మన జీవితాలను మనం ఆలోచన చేసుకునే వారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 4వ మాటను అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి. ఇది వేదనతో కూడా పలికినటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. బాధతో కూడా దేవుడు కల్వారి సిలువలో ఈ మాటను మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా తెలుసు దేవుడు ఏం చేయలేదు, విడవలేదని. ఆ మాటను ఒకసారి చదివి నేను ముగిస్తాను. మార్కు సువార్త ఎలోయి ఎలోయి బిగ్గరగా కేక వేసును. ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. చేయి విడిచితివని అర్థాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఆయన చేయి విడవడు, ఎడబాయుడు. ఆయన నీతో కూడా ఉండేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు ఏం చేయాలంటే, నీవు దేవుని విడవకుండా ఆయన ఎల్లప్పుడూ కూడా పట్టుకొని జీవించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ అతను నీవు కానీ చేయి విడిచిపెడితే ఎక్కడో వెళ్ళి పడుతావని జ్ఞాపకం పెట్టుకో. నరకము సిద్ధముగా ఉన్నదని జ్ఞాపకం పెట్టుకో. అక్కడ నీవు వెళ్ళి పడితే అక్కడి నుంచి తప్పించడానికి
సాధ్యం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థలములో నీవు పడిపోకుండా నీవు ఉండాలంటే నీవు దేవుని పట్టుకొని జీవించేవారుగా ఉండాలి. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. కల్వారి శిలువలో 4వ మాటగా, నా దేవా నా దేవా నీవు ఎందుకు నన్ను విడిచితివి? వేదనతో కూడా దేవుడు కల్వారి శిలువలో 4వ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను విడనాడడు. అయితే మనం ఈరోజు దేవుని విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినములో అయినా మన జీవితాలను దేవునికి అప్పగించుదా. ప్రభువా, ఒకవేళ నిన్ను విడిచి నేను జీవించి ఉంటే, ఒకవేళ నిన్ను మరిచి నేను జీవించి ఉంటే, ప్రభువా నిన్ను విడవకుండా, నీ మందిరాన్ని విడవకుండా, నీ సన్నిధానాన్ని విడవకుండా ప్రభువా నిన్ను నేను పట్టుకుంటానయ్యా. ఒక విధవరాలు దేవుని మందిరాన్ని విడవకుండా వెంబడించింది, ప్రార్థనలతో గడిపింది దేవుని మందిరంలో. అలాగూ నీవు దేవుని విడవకుండా, ఎడబాయకుండా నీవు దేవుని పట్టుకునేవాడుగా ఉండాలి. అయితే దేవుడు నిన్ను విడవడు, ఎడబాయుడు. ప్రతి సమయాల్లో దేవుడు నిన్ను లేవనెత్తి నీకు తోడుండే దైవముగా ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దైవమా, నీకు వందనాలు తెలియజేస్తున్నా. మీరు మాట్లాడిన 4వ మాటకు నీకు వందనాలు తెలియజేస్తున్నా. నా దేవా ఎందుకు విడిచావని కల్వారి శిలువలో మా కొరకు ప్రభువా మీరు వేదనతో కూడా మాట్లాడిన ఆ మాట కొరకు మేము ప్రభువా ఆ మాటను విని ఉన్నామయ్యా. అయితే నీవు మమ్మల్ని విడవని దైవము, మీరు ఎడబాయని దైవము ప్రభువా. అయితే మేము నిన్ను విడిచిపెట్టకుండా, నీ సన్నిధానం విడిచిపెట్టకుండా నిన్ను ప్రభువా స్తుతించి ఆరాధించి నిన్ను మహిమపరిచి నిన్ను ఘనపరిచే వారు మమ్మల్ని మార్చమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.